పండ్ల పని మీరు కూడా వచ్చారా? ఆ పండ్లకి నేను ఆల్రెడీ తినేసాను. మీకు కూడా పట్టిస్తాం రండి. పిలుస్తున్నా పర్లేదు, ఇంకా అబద్ధం చెప్తాను. వద్దురా నేను మాట్లాడు. అదే పర్లేదు, మంచి వాసన వస్తుంది. ఆ సరే తిన్నా నేను వెళ్ళిపోతాను. అరే ఉండరా రే, పర్లేదు, ఏమవుతుంది పద. ఎందుకీ క్రిస్మస్ అంటే ఇదేదో బుక్ చేసుకొని తింటావా? క్రిస్మస్ అంటే బుక్ చేసుకొని తినడం ఏమి కాదా? నిజమైన క్రిస్మస్ నేను చూపిస్తాను కదా. చూసుకుంటే బోన్ ఫ్లైట్ హాఫ్ ఫ్లైట్ టైం అవుతుంది. ఓకే బాయ్ బ్రో. బాయ్. ఏ బ్రో 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 ఆగండి బ్రో. హ్యాపీ క్రిస్మస్ బ్రో. హ్యాపీ క్రిస్మస్ బ్రో. హ్యాపీ క్రిస్మస్ బ్రో. హ్యాపీ క్రిస్మస్ బ్రో. మీరు ఇప్పుడు అమెరికా హడావిడిలో అయినా ఏంటి క్రిస్మస్ ఎలా జరుపుకుంటారు మీరు? క్రిస్మస్ అంటే ఏముందిరా, రిలాక్సేషన్ అండ్ వెకేషన్ కదా. నేను బిజినెస్ మ్యాన్స్ కదా, చాలా బిజీ అండ్ మన షెడ్యూల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. క్రిస్మస్ అంటే వెకేషన్కి వెళ్ళి చిన్న అవడం. క్రిస్మస్ అంటే వెకేషన్స్కి వెళ్ళి చిల్లడం కాదు. క్రిస్మస్ అంటే చూపిస్తాం కదా. వర్షిప్కి టైం అవుతుంది కదా, పదండి చర్చ్కి వెళ్దాం. నేను ఇంకా పెట్టలా. స్టార్ బక్స్ అన్నాము. వర్షిప్కి లేకపోతుందంటే స్టార్ బక్స్ కాఫీ తాగాలి ఫస్ట్. వర్షిప్కి టైం అవుతుంది రా. కాఫీ తాగకపోతే అసలు నడవలేదు. సరే. హాయ్ ఆదిత్య. హాయ్ లాస్య. హాయ్ డార్లింగ్. హ్యాపీ క్రిస్మస్ మీ ముగ్గురికి. మేరీ క్రిస్మస్. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? హడావిడిలో ఉన్నారు. చర్చ్కి వెళ్తున్నాం. సరే నేను కూడా చెప్పవచ్చు మీతో పాటు. అవును కరెక్ట్ టైంకి వచ్చారు రండి. అరే నువ్వు ఇప్పుడు చర్చ్కి వెళ్ళలేదు, నాకు చాలా భయంగా ఉంది. నేను ఉన్నాను కదా, నీకు ఎందుకు భయం ఉందా? ఇప్పుడు మనం అందరం వర్షిప్ చేసుకుందాం. Emmanuel, our God is with us, and if God is with us, who could stand against us? Our God is with us, Emmanuel. ఇప్పుడు మనం అందరం కలిసి దేవుని వాక్యం చదువుకుందాం. ఐజియా చాప్టర్ 9:6 verse. For unto us a child is born, unto us a son is given, and the government shall be upon his shoulders, and his name shall be called Wonderful Counselor, the Mighty God, the Everlasting Father, the Prince of Peace. John chapter 3 verse 16. For God so loved the world that he gave his one and only Son, and that whoever shall believe in him will not perish but will have eternal life. John chapter 14 verse 6. Jesus answered, I am the way, the truth and the life, and no one goes to the Father except through me. Romans chapter 6 verse 23. For the wages of sin is death, but the free gift of God is eternal life in Jesus our Lord. క్రిస్మస్ అంటే చాలా మంది షాపింగ్, రిలాక్సేషన్, వెకేషన్, గివింగ్, టేకింగ్ అని అనుకుంటారు. అవును అవి కూడా ఇంపార్టెంటే, కానీ క్రిస్మస్ అంటే మన నంబర్ 1 ప్రయారిటీ ఎప్పుడు జీసస్ క్రైస్ట్. అవును ఈ రోజున జీసస్ క్రైస్ట్ మన ప్రపంచంలోకి మన రక్షకుడిగా జన్మించారు. సో మనం ఎప్పుడు జీసస్ క్రైస్ట్నే నంబర్ 1 ప్రయారిటీగా ఉంచుకోవాలి. జీసస్ క్రైస్ట్ని వర్షిప్ చేయాలి. మనకి వరల్డ్లీ థింగ్స్తో సంబంధం ఉండకూడదు యాజ్ క్రిస్టియన్స్. అందుకని క్రిస్మస్ అంటే వీ షుడ్ లవ్ లైక్ జీసస్ అండ్ లివ్ లైక్ జీసస్. స్ప్రెడ్ ద లవ్ అండ్ స్ప్రెడ్ ద గాస్పెల్. థ్యాంక్ యూ అండ్ మెరీ క్రిస్మస్.
అరే నాకు ఇప్పుడు అర్థమైంది ఆ క్రిస్మస్ అంటే ఏంటో. గాడ్ని వర్షిప్ చేయడమే క్రిస్మస్. నీకు అర్థమైంది కాబట్టి నాకు సంతోషం ఉందిరా అది. We are